వెల్కమ్ టు న్యూస్ టిప్స్. గాజాలో ఉధృత పోరు కొనసాగుతోంది. ఇటీవలే హమాస్ చెరలో ఉన్న 4 బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెల్ అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకు వస్తున్నాయని భావిస్తే బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్లో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే వారిని గాజాలోని జనసమ్మర్ద ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో వారిని కాపాడటం టెల్ అవీవ్కు సవాల్గా మారుతోంది. వారిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రాయెల్, అమెరికా నిఘా విభాగాలు, మిలిటరీ నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు పిలుపునిస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరస భద్రతా మండలి ఆమోదించింది. 14 ఓట్లు అనుకూలంగా రాగా రష్యా ఓటింగ్కు దూరంగా ఉంది. ఈ సంధి ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే హమాస్ నుంచి అంగీకారం రావాల్సి ఉంది. తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హమాస్ వెల్లడించింది. ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది. దీనిని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే బందీలను విడిపించేందుకు చేసిన ఆపరేషన్ వీడియోలను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది.